ఏ శరీరియు నీతిమంతుడని తీర్చబడడు కదా. అలానే రోమిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ అధ్యాయము 2-3 వచనాలు చదువుదాం. 2-3. 4వ అధ్యాయము 2వ వచనం 3వ వచనం. అబ్రాహాము క్రియల మూలముగా నీతిమంతుడని తీర్చబడిన ఎడల అతనికి అతిశయ కారణము కలుగును, కానీ అది దేవుని ఎదుట కలుగదు. 3వ వచనం. లేఖనమేమి చెప్పుచున్నది? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. మళ్ళీ ఈ 3వ వచనము చదువుకుందాం, అందరం కలిసి చదువుకుందాం బిగ్గరగా. లేఖనమేమి చెప్పుచున్నది? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. సహాయం కొరకై ప్రార్థన చేస్తాము. మోకరించండి. ప్రార్థన చేసుకుంటాం. ప్రేమ నమ్మకం వెళ్ళిన మా ప్రేమైన పరలోకమందున మా తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, ప్రభా, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయం మీ పాసనిలో చేరి ప్రభా మిమ్మల్ని స్తుతించినట్లు తండ్రి, మిమ్మల్ని ఆరాధించినట్లు తండ్రి, అయోగ్యులమైన అపాత్రమైన మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని ప్రభా, మేము ఒకప్పుడు పాపులము ప్రభా, వ్యక్తిగతంగా నేను ప్రభా పాపిని నాయన, నన్ను కనుగొని ప్రభా నా పాపలను క్షమించి నన్ను నీ వైపు మలుచుకొని ప్రభా నీతిమంతునిగా చేసి ప్రభా నీ బిడ్డగా చేసుకొని ప్రభా ఆ యొక్క పరలోక రాజ్యానికి వారసునిగా చేసినందుకే వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అంత మాత్రమే కాకుండా ప్రభా ఆయన పరలోక సంబంధమైనటువంటి విషయాల గురించి ప్రభా ఆ యొక్క శుభప్రదమైనటువంటి నిరీక్షణ ప్రభా నాకు ఇచ్చినందుకే ప్రభా వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఆదిలోనే ఆదాము ప్రభా మరి వారి యొక్క జీవితంలో జరిగినటువంటి ఆ తప్పిదాన్ని బట్టి కోల్పోయినటువంటి ఆ మహిమను మరలా తిరిగి మాకు ఇవ్వడానికై ప్రభా కడపటి ఆదామైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా నాయన మీరు రక్షణ కార్యం జరిగించి పాప క్షమాపణ ఆ యొక్క పాప పరిహారము జరిగించి ప్రభా నాయన అనేకులు రక్షించబడినట్లు ప్రభా మీరు చేసినటువంటి ఆ యొక్క ఘనకార్యం కొరకై ప్రభా వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. కనికరించి ప్రభా పాపని నన్ను కూడా జ్ఞాపకం చేసుకొని నా పాపములు క్షమించి ప్రభా తండ్రి నన్ను రక్షించినందుకే వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. తండ్రి, మేము ఈ లోకయాత్రలో ప్రభా మరి మేము కొనసాగుతూ ఉండగా తండ్రి నాయన ఈ యొక్క భూమి మీద మేము కేవలము తండ్రి ఇది టెంపరీ లైఫ్ అని, ఇది టెంపరీ సోజన్, ఇది టెంపరీ జర్నీ అని ప్రభా మేము ఈ లోకంలో పరదేశులము యాత్రికులం అనే విషయాన్ని మీరు మాకు జ్ఞాపకం చేస్తూ ఉన్నందుకే వందనాలు చెల్లిస్తున్నాం. ఆ యొక్క ప్రభా నిత్యమైనటువంటి ఆ యొక్క స్వాస్థ్యము, ఆ రాజ్యము అది పరలోకంలో ఉంది ప్రభా. రాబో దినముల్లో తండ్రి భవిష్యత్తులో ప్రభా నాయన మేము మీతో పాటు ఆ యొక్క మీ యొక్క సన్నిధిలో పరలోకంలో ఉంటామనే ఆ యొక్క నిరీక్షణ మాకు ఉంది తండ్రి. ప్రభా మీకు ఎంతగానో వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మేమేదో ఈ లోకం మట్టుకే ప్రభా ఇంత మట్టుకే మా జీవితం అన్నట్టు జీవించక తండ్రి, మా యొక్క హృదయాల్లో మీరు కలుగ చేసినటువంటి గొప్ప ఆ యొక్క రియలైజేషన్ బట్టి ప్రభా వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మేము నమ్ముకుంది ప్రభా కేవలము ప్రభా ఈ లోకంలో ఉన్నటువంటి పరిస్థితుల కోసం కాదు, కానీ ఆ యొక్క పరలోక సంబంధమైనటువంటి విషయాల కొరకై ప్రభా మేము మిమ్మల్ని నమ్ముకుంటూ వచ్చాం. అందుని బట్టి ప్రభా నాయన మేము నీతిమంతులుగా తీర్చబడుతూ వచ్చాం తండ్రి. మీకు ఎంతగా వందనాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. మీరు మా ఇళ్ళ చేసినటువంటి ప్రతి ఘనకార్యం కొరకు వందనాలు చెల్లిస్తున్నాం. మరొకసారి ప్రభా నాయన మీ యొక్క కృపల హస్తాలకు అప్పచెప్పుకుంటూ ఉన్నాం. మీ రక్త ప్రోక్షణ కోరుకుంటున్నాను తండ్రి. నన్ను జ్ఞాపకం చేసుకోనండి ప్రభా. మీ యొక్క మాటలు ప్రభా మాకు దయచేయండి. బలవర్తమానం కొరకై ప్రభా మరి ముందుకు వెళుతుండగా నాయన మీరే మీ యొక్క మాటలు మాకు దయచేస్తురమ్మని, మాతో మాట్లాడమని ప్రభా మరి మాలో ఏదైతే కొరత ఉన్నదో ఆ విషయాలు మీరు మాతో మాట్లాడుతురండి. మమ్మల్ని హెచ్చరించండి, పురికొల్పండి, బలపరచండి ప్రభా. ఆత్మీయంగా నాయన మమ్మల్ని వృద్ధి చేయమని, మా యొక్క జీవితాల్లో మీ యొక్క మాటలు ప్రభా పనిచేయనట్లు మేము అంగీకరించినట్లు సహాయం చేయమని మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయమును కోరుకుంటూ మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క ఘనమైన శ్రేష్టమైన నామం పేట ప్రార్థించి స్తుతులు అర్పించి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్.
కాబట్టి మనమందరం కూడా రక్షించబడినటువంటి విశ్వాసులం కదా. ఒక ప్రశ్న అడుగుతాను, ఆ ప్రశ్నకి సమాధానం ఎట్లా ఇస్తారంటే చెయ్యి ఎత్తడం ద్వారా. ఓకే, కొంచెం అదేమి విచిత్రమైనటువంటి ప్రశ్నే కాదు, ఖచ్చితంగా న్యాయబద్ధమైనటువంటి ప్రశ్నే. ఆ ప్రశ్నకి సమాధానం ఏంటంటే ఎస్ అంటే చెయ్యి ఎత్తండి, లేకపోతే చెయ్యి ఎత్తమాకండి. ఇక్కడ మనం ఒక 30-40 మంది కూర్చున్నాం కదా. ఇక్కడ నీతిమంతులు ఎవరు? మీలో ఎవరైతే నీతిమంతులుగా ఉన్నారో వాళ్ళు ఒకసారి చేతులు ఎత్తండి. చాలామందికి అనుమానంగా ఉంది. ఓకే, కాబట్టి మనము రక్షణ పొందాము. దేని నుంచి రక్షణ పొందాము అనంటే పాపం యొక్క పర్యవసానమైనటువంటి ఆ నిత్య నరకాగ్ని నుండి మనము రక్షించబడ్డాము. దాన్నే రక్షణ పొందాము అని అంటున్నాం, అంతే కదా. రోడ్డు మీద వెళ్తూ ఉన్నాము, ప్రమాదం జరగబోతూ ఉంది, సంహౌ మనం కాపాడబడ్డాము. ఏం చెప్తాం? బ్రతికిపోయాను అని చెప్తాం కదా. ఒకసారి నేను బండి మీద వస్తూ ఉన్నాను, పల్సర్, కొంచెం నైట్ ఉంది, కొంచెం చీకటిగా ఉంది, రోడ్ ఏమో కొంచెం ప్రశాంతంగా ఉంది, ఎవరు ఏమి రావట్లే, వెహికల్స్ ఏమి రావట్లే, కాబట్టి కొంచెం నేను స్పీడ్గా వస్తూ ఉన్నాను. సడన్గా ఒక వ్యక్తి బండి ఇట్లా అడ్డంగా వచ్చేసాడు. నాకు ఎక్కడ కనిపించింది? ఒక 10 అడుగుల్లో కనిపించింది. నేను బ్రేక్ వేయలేకపోయాను. బ్రేక్ వేసే లోపలనే వెళ్ళి గుద్దేశా. నేను డొలుకుంటా అటు వెళ్ళిపడ్డాను. అతను పాపం పడిపోయాడు, తన బండి బాగా విరిగిపోయింది, నా బండి కూడా పాడైపోయింది. తర్వాత నాకు వెంటనే లేచిన తర్వాత ముందు నా కాళ్ళు చేతులు చూసుకున్నా, ఇంకెక్కడ దెబ్బలు తగిలినా చూసుకున్నా. ఆ తర్వాత అదే కదా మన సాక్ష్యం. అలానే జన్మతః కర్మతః పాపులమైనటువంటి మన యొక్క జీవితాల్లో రావాల్సినటువంటి ఫలం ఏంటి అని అంటే నరకం. మనం ఒకవేళ పాపములో ఉండి చనిపోతే మనం నిత్య నరకాగ్నిలోనే కళ్ళు తెరుస్తాం, నరకంలోనే కళ్ళు తెరుస్తాం. ఇక అక్కడి నుంచి వెనక్కి తీసుకొచ్చే రూటే లేదు. దేవుని ఉద్దేశంలో, దేవుని ప్రణాళికలో అట్లాంటి ఉద్దేశం లేదు. ఆదాము పడిపోయిన తర్వాత మానవుడిని రెస్టోర్ చేయడానికి దేవుడు ఒక ప్రణాళిక చేశాడు. ఆ ప్రణాళికే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని లోకానికి పంపించడం ద్వారా మానవుణ్ణి మరలా ఆ పాప విమోచన చేసి మానవుని కాపాడడానికి ఒక ప్రణాళిక చేశాడు. అంతేగాని నరకంలో పడిన తర్వాత మరొక అవకాశం అనేది లేదు. అది చాలా డేంజరస్. ఒక్కసారి నరకంలో పడ్డాము అని అంటే ఇక నో రిటర్న్ బ్యాక్, మరలా అక్కడి నుంచి వెనక్కి రావడం అనేది లేదు. ఆ యొక్క నరకంలో అలవాటు పడిపోవచ్చు. రోజు కాలేదే కదా, రోజు చర్మం ఊడేదే కదా, ఒక 10 రోజులు అయిన తర్వాత అలవాటు పడిపోవచ్చు, లేకపోతే ఒక సంవత్సరం అయిన తర్వాత అలవాటు పడిపోవచ్చు అనేది లేదు. దారుణమైనటువంటిది, మన ఊహలకి మించినది. మనం దాన్ని
దాన్ని ఎక్కువగా దాని గురించి ఎక్కువగా ఆలోచించలేము. అంత భయంకరంగా ఉంటుంది. బైబిల్‌లో నరకం గురించి ఏ మాట చెప్పబడిందనంటే, అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. ఎన్ని రోజులు? ఒక వారమా? ఇక్కడ శిక్ష పడిందనుకోండి, ఏదైనా తప్పు చేశారు, శిక్ష పడింది, జైల్లో ఎన్ని రోజులు ఉంచుతారు? వా నెల రోజులో, లేకపోతే సంవత్సరమో, 2 సంవత్సరాలో, ఒకవేళ దాన్నేమంటారు, జీవిత ఖైదైతే 14 సంవత్సరాలని చెప్తారు. తర్వాత మళ్ళీ వదిలేస్తారు. ఎక్సెప్షన్స్ ఉన్నాయి. ఒకవేళ ఎవరికైనా ఉరి శిక్ష పడిందనుకోండి, వాళ్ళు వెనక్కి రాలేరు. వాళ్ళు కూడా క్షమాపణ కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు. ప్రెసిడెంట్ వాళ్ళని వీళ్ళని పట్టుకొని ఎట్లగొట్ల బయటపడడానికి ప్రయత్నం చేస్తారు. ఒకవేళ రావచ్చు కూడా. నరకంలో పడితే ఇక అది ఏంటో తెలుసా? అక్కడ కూడా నిత్యత్వమే. పరలోకము, నరకము ఈ రెండు కూడా నిత్యత్వము. ఈ రెండు కూడా నిత్యమైనవి. ఈ రెండు ఉన్నాయి. నిత్యము ఉంటుంది. పరలోకంలో ఒకవేళ మనం పరలోకంలోకి వెళ్ళామనుకోండి, మనం నిత్యము దేవునితో ఉంటాం. ఒకవేళ నరకంలో పడ్డామనుకోండి, నిత్యము కాలుతూ ఉంటాం. ఇలాంటి ప్రమాదకరమైనటువంటి ఆ నరక అగ్ని నుండి మనం విడిపించబడుతున్నాము. దానినే మనము రక్షణ పొందినట్లుగా చెప్తున్నాం. ఈ రక్షణ అనుభవంలో 3 భాగాలు ఉన్నాయి. ఒకటి ఏంటి అనంటే, మొట్టమొదటిది మనము నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. మొట్టమొదటిది. రెండవది ఏంటి అనంటే, మనము పరిశుద్ధులంగా చేయబడుతున్నాం. మూడవది, మనము మహిమపరచబడుతున్నాం. మొట్టమొదటిది ఏంటి? నీతిమంతులుగా చేయబడుతున్నాం. రెండవది, పరిశుద్ధపరచబడుతూ ఉన్నాం. మూడవది, మనము మహిమపరచబడబోతూ ఉన్నాం. రండి చూద్దాము. దానికి సంబంధించినటువంటి కొన్ని వాక్య భాగాలు నేను చెప్తాను. ఈ బై ద వే, ఈ రక్షణ అంశము అది ఒక చాలా పెద్ద విషయం కాబట్టి మనం ఏం చేస్తామనంటే, ఈ ఫస్ట్ అంశాన్ని, నీతిమంతులుగా తీర్చబడటము అనే అంశం గురించి ఈరోజు మనము చూద్దాము. అసలు ఈ నీతి అనంటే ఏంటి? యెషయా గ్రంథము 45వ అధ్యాయము 21వ వచనంలో దేవుడు కొన్ని మాటలు చెప్తా ఉన్నాడు. 21లో చివరి వాక్య భాగం చదువుకుందాం. నేను నీతిపరుడునగు దేవుడును, రక్షించువాడను నేనే, నేను తప్ప మరి ఏ దేవుడును లేడు. మనం ఇప్పుడేం చెప్పుకుంటున్నామనంటే, రక్షణ అనే అంశంలో మొదటి భాగమైనటువంటి నీతిపరచబడుచున్నాము, నీతిపరచబడటం అనే అంశం క్రింద ఈ విషయాలు చదువుతూ ఉన్నాము. ఈ నీతి అనేది ఎవరిది ఏంటి అనంటే, అది దేవునిది. దేవునికి ఉన్నటువంటి అనేకమైనటువంటి గుణ లక్షణాల్లో నీతి అనే ఒక లక్షణము దేవునిది. మనము స్వతహాగా మనము నీతిమంతులం కాలేము. మనకెటువంటి నీతి లేదు. మన జీవితంలో ఏదైనా ఉంది అని భూతత్వం వేసి చూస్తే కేవలము మనలో అవినీతి కనిపిస్తుంది, పాపం కనిపిస్తుంది, అక్రమం కనిపిస్తుంది, అరాచకం కనిపిస్తుంది, చెడు స్వభావం కనిపిస్తుంది, పాపపు ఆలోచనలు కనిపిస్తాయి. ఇలాంటి దౌర్భాగ్యమైనటువంటి మనకి నీతి ఎక్కడి నుంచి వస్తుంది అనంటే, ఆ నీతి దేవునిది, మనది కాదు. మనము సంపాదించుకొని, మనం ఏదైనా కష్టపడి సంపాదించుకునేది కాదు. ఇండియన్ హిస్టరీలో ఈ రిలీజియన్ అని ఒక టాపిక్ ఉంటుంది. ఆ టాపిక్లో డిఫరెంట్ రిలీజియన్స్, అంటే రకరకాల మతస్థులు, వాళ్ళు ఏం చేస్తారనంటే సన్యాసులుగా మారుతారు. రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఎందుకయ్యా అనంటే, ఈ జస్టిఫికేషన్ కోసం, అంటే నీతిమంతులుగా చేయబడటం కోసం వాళ్ళు రకరకాల ప్రయత్నాలు చేస్తారు. నేను చదివాను, కొంతమంది ఏం చేస్తారు అనంటే, వాళ్ళ జుట్టు పెరుక్కుంటారంట. జుట్టు ఇలా పట్టుకొని ఒక్కొక్కటి వీగుతారంట. బ్లేడ్తో గుండు చేసుకుంటే ఈజీగానే ఉంటుంది.
ఇట్లా పట్టుకొని ఒక్కొక్కటి పీకడం అంటే ఎంత పెయిన్, ఎంత భయంకరమైనటువంటి పెయిన్. కొంతమంది ఆ నిప్పులు వేసుకొని నిప్పుల మీద నడుస్తారంట. కొంతమంది అడవిలోకి వెళ్ళిపోయి ఇక ఆహారం కానీ ఇక ఏముండదు, సన్యాసులాగా వాళ్ళు వెళ్ళిపోయి కష్టపడుతూ ఉంటారంట. సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు, వారి యొక్క దేహాల్ని టార్చర్ చేస్తున్నారు. టార్చర్ చేసి వారి యొక్క శరీరాల్ని నలగొట్టి ఏదో విధంగా ఆ యొక్క నీతిని పొందాలి, లేకపోతే ఆ మోక్షాన్ని పొందాలని వారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే బైబిల్లో ఒక గంభీరమైనటువంటి సత్యం ఉంది. ఏంటి అని అంటే, ఈ నీతి అనే కాంపోనెంట్ అది అలా వచ్చేది కాదు. అది కేవలము దేవుని యొక్క గుణలక్షణము. అది మనకు ఆపాదించబడితేనే కానీ ఆ నీతి మనకు రాదు. ఒక వాక్య భాగం చదువుకుంటాము. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 5 నుంచి 8. ఇలా చదువుకున్నటువంటి వాక్య భాగానికి ఎవరైనా తీసిన వాళ్ళు చదవండి. పని చేయక భక్తిహీనుని నీతిమంతునిగా తీర్చువానియందు విశ్వాసముంచువానికి వాని విశ్వాసము నీతిగా ఎంచబడుచున్నది. ఇక్కడ మనం ఏదో కష్టపడి శ్రమపడి సంపాదించుకునేది కాదు నీతి. ఇది ఏమిటి అని అంటే, మనం పని చేయాల్సిన అవసరం లేదు. అంటే ఏ పని? ఇట్లాంటి పనులు మన యొక్క శరీరాన్ని కష్టపెట్టుకొని దాన్ని టార్చర్ చేసేసి హింస కలుగ చేసుకొని మనల్ని మనమే నలగొట్టుకొని అలాంటి పనులు చేయాల్సిన అవసరం లేదు. మరి ఎలాగొస్తుంది అనంటే, కేవలము 5వ వచనం మళ్ళీ చదువుతాం. పని చేయక భక్తిహీనుని నీతిమంతునిగా తీర్చువాని యందు విశ్వాసముంచే వానికి వాని విశ్వాసము నీతిగా ఎంచబడుచున్నది. ఒక మాటలో చెప్పాలి అనంటే, మనము నీతిమంతులుగా ఎప్పుడు ఎంచబడుచున్నాము అనంటే, మనం విశ్వాసం ఉంచితేనే మనము నీతిమంతులుగా ఎంచబడుచున్నాం. ఈ విశ్వాసం ఏంటి? ఈ విశ్వాసము ఎవరి మీద ఉంచాలి? ఈ విశ్వాసంలో ఉన్నటువంటి కాంపోనెంట్స్ ఏంటి? బైబిల్ ఏమైనా దీనికి సంబంధించి ఏమన్నా ఛాయలు ఉన్నాయా? చూద్దాము. 2 సంఘటనలు చూద్దాము. ఓల్డ్ టెస్టిమెంట్ నుంచి అబ్రహామును చూద్దాం. న్యూ టెస్టిమెంట్ నుంచి పరిసయుడు, తర్వాత ట్యాక్స్ కలెక్టర్, సుంకరి, వారి యొక్క ఈవెంట్స్ చూద్దాం. దయచేసి పిల్లలు ఆడుకొనియండి. మీరు డీవియేట్ కావద్దు దయచేసి. ఓకే. ఆదికాండము 15వ అధ్యాయము 6వ వచనం. సో రెండు సందర్భాలు మనం చూడబోతా ఉన్నాము. ఒకటి అబ్రహాము, పాత నిబంధనలో అబ్రహాము ఉన్నాడు. రెండవది నూతన నిబంధనలో లూకాసు వార్తలో నుంచి ఆ యొక్క సుంకరి ఏ రీతిగా నీతిమంతుడిగా చేయబడ్డాడనే విషయాన్ని మనం చూద్దాం. అబ్రహామునే ఎందుకు తీసుకున్నాము అనంటే, పౌలు అబ్రహాం గురించి చాలా ఎక్కువగా చెప్పాడు. రోమీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయంలో చూస్తే ఆ విషయాలు మనం చదువుకున్నటువంటి విషయాల కంటే ఇంకా పైన చూస్తే పౌలు ఆ అబ్రహాం గురించి ఎక్కువగా చెప్పాడు. ఎందుకనంటే అబ్రహాం యొక్క వంశావళి వీళ్ళందరూ, ఈ పరిసయ్యులు, శాస్త్రులు, యాజకులు వీళ్ళందరూ కూడా ఎప్పుడు అబ్రహాముని ఎక్కువగా గౌరవిస్తూ ఉంటారు. అబ్రహాం అంటే వారికి లెక్కలేనటువంటి భక్తి, ఆ మర్యాద. ఏదైనా చెప్పాలంటే అబ్రహాముని వాళ్ళు రిఫర్ చేస్తూ ఉంటారు. అందుకని యేసుక్రీస్తు ప్రభు వచ్చి, నేను అబ్రహాము కంటే ముందున్నటువంటి వాడును అని అంటే వాళ్ళు అంగీకరించలా. మా అబ్రహాం ఎక్కడ, నువ్వెక్కడ అని అన్నారు. కాబట్టి యూదులకి అబ్రహాము గురించి చెప్తే చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. అందుకని పౌలు అబ్రహాం గురించి
చెప్తా వచ్చాడు. మరొకటి ఏంటి అని అంటే, అబ్రహాము తను నీతిమంతుడిగా తీర్చబడినప్పుడు అబ్రహాముకి ఎటువంటి ధర్మశాస్త్రము లేదు. అబ్రహాము ఎటువంటి దేవుని ఆజ్ఞను పాటించినట్టుగా లేదు. అవునా? ఆయన పాత నిబంధనలోనే మనం చూస్తాము. కానీ పాత నిబంధనలో ఆయన ధర్మశాస్త్రాన్ని పాటించినట్టుగా, లేకపోతే ఆ టైంకే ధర్మశాస్త్రం వచ్చినట్లుగా మనం చూడం. పాత నిబంధన అయినా క్రొత్త నిబంధన అయినా ఏ వ్యక్తి అయినా సరే రక్షించబడాలి అని అంటే, లేదా నీతిమంతునిగా చేయబడాలి అని అంటే, ఆ వ్యక్తి కేవలము దేవుని యొక్క కృప ద్వారానే నీతిమంతుడిగా చేయబడతాడు. అందుకని ఈ యొక్క అబ్రహాం యొక్క ఉదంతాన్ని మనం గమనించడానికి ప్రయత్నం చేద్దాం. అబ్రహాం యొక్క జీవితం మనకు బాగా తెలుసు. ఆయన యొక్క జీవితంలో ఒక 4 మెట్లు చూద్దాం. ఆయన పుట్టుక ఆయన ఎక్కడ పుట్టాడు చూడండి. 12వ అధ్యాయము లేదంటే 11వ అధ్యాయము 28వ వచనంలో ఆయన గురించి ఉంది. ఆయన అక్కడ పుట్టాడని ఉంది. హారాను తాను పుట్టిన దేశమందలి కల్దీల ఊరను పట్టణంలో తన తండ్రి అయిన తెరహు కంటే ముందుగా మృతి చెందును. 27లో చూస్తాం. తెరహు అబ్రహామును నాహోరును హారానును కనెను. అబ్రహాం ఎక్కడ పుట్టాడు? 11వ అధ్యాయంలో చూస్తాము. ఆయన ఊరు అనే ప్రదేశంలో పుట్టాడు. ఓకే. ఆ తర్వాత 12వ అధ్యాయంలో 1వ వచనంలో దేవుడు అబ్రహాంతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ సమయానికి ఆయనకి దాదాపుగా 75 ఏళ్ళు. 12వ అధ్యాయము 1వ వచనము, యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము అని దేవుడు అబ్రహాంతో మాట్లాడాడు. ఇది 2వ మైల్ రాయి. తర్వాత 15వ అధ్యాయంలో మనం ఆల్రెడీ చదువుకున్నాము. 15వ అధ్యాయంలో 6వ వచనము, ఇక్కడ దేవుడు అబ్రహాముతో ఒక నిబంధన చేస్తూ ఉన్నాడు. అబ్రహాముతో దేవుడు ఒక నిబంధన చేస్తూ ఉన్నాడు. ఆ వచనాలు మనం పైన చూడవచ్చు. 15వ అధ్యాయము 4వ వచనంలో చూద్దాం. యెహోవా వాక్యము అతని యొద్దకు వచ్చి, ఇతడు నీకు వారసుడు కాడు, నీ గర్భవాసన పుట్టబోచున్నవాడు నీకు వారసుడగునని చెప్పెను. 5వ వచనము, మరియు ఆయన వెలుపలికి అతన్ని తీసుకొని వచ్చి, నీవు ఆకాశం వైపు తేరి చూచి నక్షత్రములను లెక్కించుటకు నీకు చేతనైతే లెక్కించమని చెప్పి నీ సంతానము అలాగునవునని చెప్పెను. 6వ వచనం, అతడు యెహోవాను నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. క్షమించండి. ఇది 3వ మైల్ రాయి. ఇక్కడ దేవుడు అబ్రహాముతో చేసినటువంటి నిబంధనని మనం చూస్తూ ఉన్నాం. తర్వాత దేవుడు 21వ అధ్యాయంలో మరొక మైల్ రాయినిస్తాడు. 21వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు తీసుకున్న వాళ్ళు ఫాస్ట్గా చదవండి. యెహోవా తాను చెప్పిన ప్రకారము శారాను దర్శించెను. యెహోవా తానిచ్చిన మాట చొప్పున శారాను గూర్చి చేసెను. ఎట్లనగా దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలంలో శారా గర్భవతి అయి అతని ముసలితనమందు అప్పుడు అబ్రహాము తనకు శారాను కనినవాడునైనా తన కుమారునికి ఇస్సాకు అను పేరు పెట్టెను. ఆయన 75వ సంవత్సరంలో ఉండగా దేవుడు వాగ్దానం చేశాడు, నీకు సంతానం ఇస్తాను అని అన్నాడు. ఈ 20వ అధ్యాయం 21వ అధ్యాయము మొదటి 4 వచనాల్లో ఈయన దాదాపుగా 100 సంవత్సరాలైంది. 100వ సంవత్సరంలో ఆయనకి దేవుడు ఆ సంతానాన్ని కలుగచేశాడు. ఇదొక మైల్ రాయి. తర్వాత చివరికి ఆయన చనిపోవటం అనేది చూస్తాము. చివరి మైల్ రాయి అది ఎక్కడ చూస్తామంటే 25వ అధ్యాయంలో 7 నుంచి 9 వచనాలు. అబ్రహాము బతికిన సంవత్సరములు 175. అబ్రహాము నిండు వృద్ధాప్యమునకు వచ్చినవాడై మంచి ముసలితనమున ప్రాణం విడిచి మృతి పొంది తన పితరుల యొద్దకు చేర్చబడెను.
9వ వచనంలో ఆయన కుమారులు ఇస్సాకు, ఇష్మాయేలు అతన్ని పాతిపెట్టిరి. ఇది చివరి మైలురాయి. ఓకే, ఆయన పుట్టుకుని చూసాము, దేవుడు ఆయన పిలిచింది చూసాము, దేవుడు చేసినటువంటి వాగ్దానాన్ని అబ్రహాము జీవితంలో ఆయన చేసింది చూసాము. 100వ సంవత్సరంలో 175వ సంవత్సరం తాను మృతి పొందినప్పుడు తన కుమారులు తన చుట్టూ ఉండి ఆయన మృతి పొందిన తర్వాత ఆయన్ని పాతిపెట్టినట్లు చూస్తాం. అబ్రహాము నీతిమంతుడుగా చేయబడ్డాడు. ఎలాగో అనంటే ఆయన దేవుడిచ్చినటువంటి వాగ్దానాన్ని నమ్మాడు, దేవుని నమ్మాడు కనుక అబ్రహాము నీతిమంతుడుగా చేయబడ్డాడు. ఇప్పుడు ఈ విశ్వాసం అనేది ఏంటి? విశ్వాసం అంటే జనరల్గా మనం ఎట్లా చెప్పుకోవచ్చునంటే 2 రకాలైనటువంటి విశ్వాసాలు మనం చూస్తాం. పడుకుంటున్నాను, ఈరోజు నా బెడ్ మీద పడుకుంటున్నా, పొద్దున్నే లేస్తానని నాకు విశ్వాసం. ఎందుకంటే రోజు జరుగుతుంది కదా. లేస్తాను, నేను బయలుదేరుతాను, నా బండి తాళం తీసుకుంటాను, బండి స్టార్ట్ చేసి బయలుదేరి వెళ్తాను. బండి స్టార్ట్ అయిద్దనే నమ్మకం, నాకు విశ్వాసం. కష్టపడతాను, నా యొక్క ఉద్యోగం చేస్తాను, నెల చివరికి ఉద్యోగం ఆ యొక్క జీతం వస్తుందనే నమ్మకం. ఓకే, ఎవరినైనా మెప్పిస్తే వారు నాకు సహాయం చేస్తారనే నమ్మకం. ఒకవేళ ఏదైనా అనారోగ్యం వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్తా. అది చాలా పెద్ద సమస్య అయినా సరే డాక్టర్ మీద నమ్మకం. బాబు నీ పొట్ట కొయ్యాలి, పొట్టలో కొన్ని భాగాలు తీసి మళ్ళీ సరి చేసి మళ్ళీ పెట్టాలి అని అంటే, సరే డాక్టర్ గారు చేయండి, ఏదో ఒకటి చేయండి అంటే పొట్ట కోయిస్తున్నా కానీ డాక్టర్ దగ్గరికి ఖచ్చితంగా వెళ్తాం. ఏంటి అని అంటే ఒక నమ్మకం. ఈ నమ్మకం దేని మీద ఆధారపడింది అని అంటే ఒక ట్రాక్ రికార్డ్ మీద ఆధారపడి ఉంటుంది. ప్రతిరోజు మనం చూసే విషయాలు, ఉదయం లేస్తాం, పోతాం, వస్తాం, డాక్టర్ హాస్పిటల్కి వెళ్తాం, పోతాం, వస్తాం, బాగోతాం, వస్తాం, ఇవన్నీ కూడా మనం చూస్తాం. కాబట్టి మనకి ఆ యొక్క డాక్టర్ మీదో లేకపోతే మన విషయాల మీదో మనకు నమ్మకం. దీన్ని మనం ఏం చెప్పవచ్చు అంటే హ్యూమన్లీ ఫెయిత్, హ్యూమన్లీ బిలీఫ్. మానవరీత్యా మనకున్నటువంటి ఆ యొక్క ట్రాక్ రికార్డుని బట్టి, మనకున్నటువంటి ఆ యొక్క బేసిస్ని బట్టి మనం నమ్ముతాం చాలా విషయాలు. టికెట్ కొనుక్కొని బస్సు ఎక్కి నేను హైదరాబాద్ వెళ్ళాలి, ఎక్కుతాను, పడుకుంటాను. బస్సుకి ఏమైనా అయిద్దని అనుకుంటానా? అనుకోను. ఎందుకంటే చాలామంది పోతూ ఉన్నారు. నమ్మకం. డ్రైవర్ నిద్రపోతాడో లేదో నేను పట్టించుకుంటానా? పట్టించుకోను. ఎందుకంటే డ్రైవరు చాలా కాలం నుంచి నడుపుతున్నాడు, ఇది జరిగిద్ది అనే నమ్మకం కదా. అయితే మనం ఇక్కడ చూస్తున్నటువంటి విశ్వాసము, అబ్రహాముకి ఉన్నటువంటి విశ్వాసము అటువంటిది కాదు. ఆయనకున్నటువంటి విశ్వాసము అది నార్మల్ విశ్వాసము కాదు. ఆయనకి ఇవ్వబడినటువంటి వాగ్దానము ఆయన ఎప్పుడు కూడా తన జీవితంలో కనివిని ఎరగలేదు. అలాంటి వాగ్దానము ఆయన ఎన్నడూ చూడలేదు. అబ్రహాముకి దేవుడిచ్చినటువంటి వాగ్దానం ఏంటి అని అంటే, నేను నీకు సంతానం ఇస్తానని అన్నాడు. అబ్రహాం చూశాడా? దేవుడు వాగ్దానం చేసేంత వరకు అబ్రహాం చూశాడా? చూడలేదు. కానీ దేవుడు చెప్పినటువంటి విషయాన్ని నమ్మాడు. దేవుడు ఈ ప్రాంతాన్ని విడిచిపెట్టు, నేను చూపించే కనాను దేశానికి ప్రయాణమై బయలువెళ్ళు అని అంటే వెంటనే మరి విధేయత చూపించినటువంటి వాడై అబ్రహాము లేచి బయలుదేరాడు. దేన్ని చూసి? ఏదైనా బేసిస్ ఉందా? ఏదైనా గూగుల్ మ్యాప్ ఉందా? లేకపోతే ఇలాగ వెళ్ళిన వాళ్ళు బాగుపడినట్లు ఏమైనా ట్రాక్ రికార్డ్ ఉందా? తనేమి చూడలేదు. కానీ చూడకపోయినా దేవుడు చెప్పినటువంటి విషయాన్ని నమ్మాడు. హెబ్రీలు రాసిన పత్రికలో అబ్రహాము ఏ విధంగా తన యొక్క విశ్వాసాన్ని కనపరుస్తూ వచ్చాడో 11వ అధ్యాయంలో మనం చూడవచ్చు. రండి చూద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 8 నుంచి మనము ఒక్కొక్క వచనాన్ని గమనిస్తాము. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనై ఉన్న ప్రదేశమునకు బయలు వెళ్ళాను. అక్కడి వరకు చాలండి. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపుకు లోబడ్డాడు.
ఆ పిలుపు ఆయన ఎప్పుడు వినలేదు, అంతకుముందు ఎప్పుడు ఇట్లాంటి పిలుపు చూడలేదు. దేవుడు పిలిచిన వెంటనే ఆయన లోబడినాడు. అలాంటి ట్రాక్ రికార్డ్ ఏమీ లేదు. ఆయన ఇలాంటి రిప్లై ఇవ్వలా, దేవా నువ్వు నన్ను పిలుస్తున్నావు కరెక్టే, నాలాగా ఎవరు నన్ను పిలిచావా? నువ్వు చెప్పినట్టు ఆ కనాన్ దేశానికి ఎవరు నన్ను తీసుకెళ్ళావా? నాకు చూపి, అప్పుడు నేను వస్తాను అని అంటే దేవుడు ఏమంటాడంటే, చూచి నమ్మిన వానికంటే చూడక నమ్మినవాడు ధన్యుడు. అబ్రహాం దగ్గర అసలు అట్లాంటి క్వశ్చనే లేదు. అబ్రహాము లాంటి విశ్వాసాన్ని బహుశా మన యొక్క జీవితంలో మనం చూడవేమో. దేవుడు మనకు ఏదైనా చెప్తే దాన్ని ఎటువంటి క్వశ్చన్ మార్క్ లేకుండా ఆ నమ్మే ఆ యొక్క అనుభవం మనకు రాదేమో. గొప్ప విశ్వాసము. అబ్రహాము యొక్క విశ్వాసాన్ని గురించి మనం చెప్పుకోవటమే కానీ, లేదా ఆయన యొక్క అనుభవాన్ని మనము మరి రీచ్ అవ్వడానికి ప్రయత్నించడమే కానీ బహుశా ఆ యొక్క లెవెల్లోకి మనం వెళ్ళలేమేమో. తర్వాత ఆ విశ్వాసాన్ని ఆయన ఎలా కనపరిచాడు అనంటే, దేవుడు పిలిచాడు, ఈయన వెంటనే పలికాడు, లేకపోతే ఈయన వెంటనే లోబడి లేచి వెళ్ళాడు అంతే. తాను స్వాస్థ్యముగా పొందలేనటువంటి ప్రదేశానికి బయలు వెళ్ళాడు. ఎలా బయలు వెళ్ళాడో తెలుసా? రండి, ఆదికాండము 12వ అధ్యాయం 1వ వచనం. యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. ఆయన ఎలా బయలుదేరాడు? తన ఊరిని విడిచిపెట్టాలా? తన ఇంటిని విడిచిపెట్టాలా? తన తండ్రిని విడిచిపెట్టాలా? తన కుటుంబస్తుల్ని విడిచిపెట్టాలి. తనని బహుగా ఇష్టపడేటువంటి వారిని, తనను ప్రేమించేటువంటి వారిని, అభిమానించేటువంటి వారిని కష్టపెట్టి వారిని విడిచిపెట్టి ఈయన బయలుదేరి వెళ్ళాలి. దేవుడు ఏమన్నాడు అనంటే, నీకు ఇష్టమైనటువంటి వాటిని తీసుకొని నీ జేబులో వేసుకొని రా అని చెప్పలా. నీకున్నటువంటి వాటిని విడిచిపెట్టి నువ్వు లేచి బయలుదేరు. నీ తండ్రి ఇంటిని విడిచిపెట్టి బయలుదేరు. అబ్రహాం అలా చేశాడు. తన తండ్రిని విడిచిపెట్టాడు, బంధువులను విడిచిపెట్టాడు, తన స్నేహితుల్ని విడిచిపెట్టాడు, తనకి అభిమానంగా ఉన్నటువంటి ఆ యొక్క ఫెలోషిప్ని విడిచిపెట్టాడు. ఎక్కడికి వెళ్ళాలో తెలియకనే ఆయన బయలుదేరాడు. అలాగ బయలుదేరాడు ఆయన. ఇది సామాన్యమైనటువంటి విశ్వాసం కాదు. మనల్ని కనుక దేవుడు ఇలాగ రమ్మంటే మనం దేనికోసం చూస్తాము? ప్రభువా ఇట్లాగ ఎవరైనా వెళ్ళారా? ఇంట్లో వాళ్ళని విడిచిపెట్టమంటావు ఏంటయ్యా? అసలు నీకు మనసుందా? సొంత వారిని విడిచిపెట్టమంటావేంటి? ఇదేంటి, నువ్వు దేవుడివేనా? నన్ను ఇష్టపడేవాడిని, నన్ను ప్రేమించేటువంటి వాడిని వదిలేయమంటావేంటి? దేవుని ఎదుట మనము ఆయనకి ఇష్టలంగా ఉండాలి అనంటే మన హృదయంలో కొలువైనటువంటి మన ఇష్టాలని వదిలేసుకోవాలి. యేసు ప్రభు దగ్గరికి ఒక రిచ్ మ్యాన్ వచ్చాడు. అధికారి, యవనస్తుడు, చాలా ధనవంతుడు. వచ్చి, యేసు ప్రభువా, నేను ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి విషయాలన్నిటినీ నేను చిన్నప్పటి నుంచి బాగా చేస్తున్నాను. అయితే నేను పరలోకాన్ని సంపాదించుకోవడానికి ఇంకా నాకేం కొదువు ఉంది అని అంటే, యేసు ప్రభు మరి పలానా ఆజ్ఞ చేయి అంటే, ఇవన్నీ చిన్నప్పటి నుంచే నేను చేస్తూ ఉన్నాను అని అన్నాడు. దానికి ఆ యవనస్తుడు ఏం చెప్పాడు అని అంటే, దానికి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్పాడు అనంటే, నీకున్నదంతా విడిచిపెట్టి నన్ను వెంబడించు అన్నాడు. నీకు ఒకటి కొదువుగా ఉంది, అదేంటి అనంటే నీకు ఉన్నదంతా విడిచిపెట్టి నన్ను ఫాలో అవ్వు. అబ్రహాంతో కూడా అదే చెప్పాడు కదా. అయితే యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినటువంటి మాటని ఆ రిచ్ మ్యాన్ వినలేదు, ఆ ధనవంతుడు వినలేదు. తన ముఖాన్ని చిన్నబుచ్చుకొని
యేసు ప్రభువారు ఆయన యొక్క ఆహ్వానాన్ని, ఆయన చెప్పినటువంటి వర్తమానాన్ని రిజెక్ట్ చేసి, ఆయన ఇవ్వాల్సినటువంటి ఆ యొక్క నిత్య జీవితాన్ని ఆయన రిజెక్ట్ చేసి, పరలోకాన్ని ఆయన రిజెక్ట్ చేసి తను తిరిగి వెళ్ళిపోయాడు. అబ్రహాము జీవితంలో చూస్తే ఆయన ఆ రీతిగా లేడు. యేసు ప్రభు దేవుడు ఎప్పుడైతే నీవు లేచిరా అంటే వెంటనే ఆయన వచ్చేసాడు. ఆయన విశ్వాసం గొప్పది. కాబట్టి మన యొక్క హృదయంలో కొలువైనటువంటి, లేకపోతే నెలవైనటువంటి, మనకి ఇష్టమైనటువంటి ఆ విషయాలని దేవుని కొరకై పరిత్యజించకపోతే, దేవుని కంటే దేనినైతే ఎక్కువగా మనం ఇష్టపడుతూ ఉన్నామో, దేని వెంట మనం మరి మనం ఆత్రముతో దేని వెంట మనం పరుగులెడుతున్నామో దాన్ని నువ్వు విడిచి రాకపోతే దేవుని ఎదుట మనము నీతిమంతులంగా చేయబడలేము. చాలా ఉంటాయి కదా మన జీవితాల్లో. మన హృదయంలో దేవుని కంటే ఇష్టమైనటువంటి విషయాలు అనేకంగా ఉంటాయి. కొన్నిసార్లు నా ఉద్యోగం కావచ్చు, కొన్నిసార్లు నా బండి కావచ్చు, లేకపోతే కొన్నిసార్లు నా యొక్క పిల్లలు కావచ్చు, కొన్నిసార్లు నా ఇల్లు కావచ్చు, కొన్నిసార్లు నా ఆస్తి కావచ్చు, కొన్నిసార్లు నా మంచితనం కావచ్చు, కొన్నిసార్లు నా పరువు ప్రఖ్యాతి పేరు కావచ్చు. దేవుని కంటే కూడా వీటికి మనము ఎంతో ప్రాముఖ్యతని, ఎంతో ప్రాధాన్యతనిస్తాము. దేవుణ్ణి పక్కన పెడతాము. మనం ఎలా చూస్తామనంటే దేవుడు కంటే మనము నీతిమంతులంగా ఫీల్ అవుతాం. దేవుని కంటే మనం నీతిమంతులుగా ఫీల్ అవుతాం. దేవుడి కంటే మనం మంచివాళ్ళంగా మన గురించి మనమే అనుకుంటూ ఉంటాం. అబ్రహాముని ఎప్పుడైతే దేవుడు రమ్మన్నాడో ఆయన వెంటనే లేచి వచ్చాడు. ఇప్పుడు హెబ్రీ పత్రిక వెళ్ళండి, 11వ అధ్యాయము 8వ వచనం చివరి భాగం చదవండి. మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగకయే బయలు వెళ్ళెను. ఆయన విశ్వాసము చాలా గొప్పది. 9వ వచనం, విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు, యాకోబు అనువారును గుడారంలో నివసించుచు అన్యుల దేశంలో ఉన్నట్లుగా వాగ్దత్త దేశంలో పరవాసులైరి. ఒక నిమిషం. ఈ వచనాన్ని బట్టి మనం ఏం గమనించవచ్చు అని అంటే, దేవుడు కనాను దేశాన్ని వాగ్దానం చేశాడు అబ్రహాంకి. పిల్లోడిని ఇస్తానన్నాడు, సంతానాన్ని ఇస్తా అన్నాడు, ఇస్సాకుని ఇచ్చాడు. వాళ్ళు ఆ రీతిగా ప్రయాణం చేసి కనాను వచ్చారు. కనానులో అబ్రహాము ఏ స్థలం కొనలేదు, ఏ స్థలాన్ని ఆయన ఆక్రమించుకోలేదు, దేనికి కూడా ఆయన ఓనర్గా కాలేదు. తనకు వాగ్దానం చేయబడినటువంటి ఆ యొక్క ప్రాంతంలో ఆయన ఎలా ఉన్నాడంటే రెంటెడ్, లేకపోతే టెనెంట్ లాగా ఉన్నాడు. ఆయన ఆ పందిర్లు వేసుకొని, ఆ టెంట్లు వేసుకొని, లేకపోతే ఆ గుడారాల్లో జీవిస్తూ ఉన్నాడు. ఇక్కడ కాదంటే ఇంకో చోట, ఇక్కడ కాదంటే ఇంకో చోట. దేవుడు ఏం చేశాడు? దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటి? కనాను నేను నీకు ఇస్తా అన్నాడు. కానీ అబ్రహాముకి ఆ యొక్క వాగ్దానము నెరవేరబడలేదు. నెరవేర్చబడిందా? అబ్రహాం చూశాడా ఆ వాగ్దానాన్ని? దేవుడు నీ సంతానము ద్వారా నీకు అనేక దేశములను, ప్రపంచ దేశములను నేను ఆశీర్వదిస్తా అన్నాడు. అబ్రహాం చూశాడా? ఈ ఆకాశాన్ని చూడు, ఆ యొక్క నక్షత్రాల్ని నువ్వు కౌంట్ చేయగలవా, నువ్వు లెక్క పెట్టగలవా? అంత సంతానాన్ని నేను నీకు ఇస్తా అన్నాడు. అబ్రహాము అంతమంది సంతానాన్ని చూశాడా? దేవుడిచ్చినటువంటి ఆ యొక్క వాగ్దానాల్లో ఏది కూడా ఆయన అబ్రహాం చూడలేదు. ఇక్కడ చూస్తున్నాము 9వ వచనంలో, వారు గుడారములో నివసించుచు అన్యుల దేశంలో ఉన్నట్లుగా వాగ్దత్త దేశంలో పరవాసులైరి. వాగ్దాన దేశమే, దేవుడిస్తానన్న దేశమే, కానీ వీళ్ళు ఎట్లా ఉన్నారంటే పరవాసులుగా జీవిస్తూ వచ్చారు, టెంట్ డ్వెల్లర్స్గా జీవిస్తూ వచ్చారు, పరవాసులుగా జీవిస్తూ వచ్చారు.
ఇక్కడ ఒక రోజు, రేపు ఇంకో ఒక రోజు, ఇక్కడ ఒక రోజు, ఎక్కడ కూడా వాళ్ళు ఒక నిత్యమైనటువంటి ఆ యొక్క ఏర్పాటుని వాళ్ళు చూడలేదు. చాలాసార్లు మనం ఏమనుకుంటామనంటే దేవుడు కేవలము మనకి ఆస్తుపాస్తులు ఇస్తేనే దేవుడు మనల్ని దీవించినట్లని మనం అనుకుంటాం కదా. దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానాలు, దేవుడిని నమ్ముకుంటే ఇక మనకి మరి కార్లు, ఇళ్ళు, స్థలాలు, ఇక డబ్బులే డబ్బులు, ఇక మంచి ఆరోగ్యమే, మంచి బలమే, ఇక సంతానమే, ఇక అన్ని మంచి విషయాలే, ఇక ఏది కూడా కొదువు ఉండదు అని అనుకుంటాం. ఈరోజు క్రైస్తవ్యంలో చూస్తే మనం బయట ఎక్కడైనా మనం ఎవరైనా అమ్మ మరి దేవుని ఎందుకు నమ్ముకున్నామనంటే, అయ్యా దేవుడు నా మోకాళ్ళ నొప్పులు కనుక తీసేస్తే మరి ఆయన నమ్ముకుంటానని అనుకున్నాను, అందుకే నమ్ముకున్నాను, నా మోకాళ్ళ నొప్పులు తీసేసాడు అందుకని నమ్ముకున్నాను. ఇంకొకరిని అడిగితే, అయ్యా కోర్టులో కేసు ఉంది, మరి ఆ కేసులో కనుక నేను మరి గెలిస్తే నేను దేవుణ్ణి నమ్ముకుంటాను. కొంతమందిని నాకు అనారోగ్యంగా ఉంది, ఆ అనారోగ్యం దేవుడు తీసేస్తే నేను దేవుణ్ణి నమ్ముకుంటాను. కొంతమంది అడిగితే ఇంట్లో చాలా గొడవలు ఉన్నాయి, ఆ గొడవలు కనుక తీర్చేస్తే నేను దేవుణ్ణి నమ్ముకుంటా. కొంతమంది యవనస్తులను అడిగితే, అన్నా దేవుడే నిజమైన దేవుడే కనుక అయితే నాకు ఉద్యోగం ఇస్తే నేను దేవుణ్ణి నమ్ముకుంటా, నాకు మంచి శాలరీ ఇస్తే నేను దేవుణ్ణి నమ్ముకుంటా. ఇది బయట వాళ్ళ గురించి కాదు, మన చర్చెస్లోనే ఉన్నారు ఇలాగా, మన సంఘంలోనే ప్రజలు ఇలా ఉన్నారు. వాళ్ళు దేని బట్టి బేరీజు వేస్తున్నారు అని అంటే, ఎంత ఉద్యోగం ఉంటే, లేకపోతే ఎంత సంపాదన ఉంటే, లేకపోతే ఎంత డబ్బు ఉంటే, లేకపోతే ఎంత ఆస్తి ఉంటే అంత దేవుని చేత ఆశీర్వదించబడినట్లుగా అనుకుంటున్నారు. ఇప్పుడు అనిల్ అంబానీ వీళ్ళందరూ తెలుసు కదా, వాళ్ళ ఇల్లు ఎక్కడుందో తెలుసా? వాళ్ళ ఇంటికి మనం వెళ్ళగలుగుతామా? వాళ్ళ ఇంటికి కాదు కదా, వాళ్ళు ఉన్న ఆ ఇల్లు ఎక్కడుందో ఆ ప్రాంతానికి కూడా వెళ్ళాం, ఆ ఇంటి దరిదాపులు కూడా వెళ్ళాం. మరి ఇప్పుడు దేవుడు వాళ్ళని మనకంటే బాగా దీవించాడు కదా, వాళ్ళే మంచోళ్ళు కదా, వాళ్ళే మనకంటే నీతిమంతులు కదా, అందుకే దేవుడు వాళ్ళని చాలా డబ్బు ఇచ్చి వారిని దేవుడు ఆశీర్వదించాడు కదా. కాబట్టి అబ్రహాము జీవితంలో చూస్తే దేవుడు ఎటువంటి వాగ్దానాన్ని ఆయన చూడకపోయినా సరే ఆయన దేవుని నమ్మాడు, నీతిమంతుడిగా చేయబడ్డాడు. ఆయన ఇంకా ఏం చేస్తున్నాడు అని అంటే 10వ వచనంలో చూస్తాము. యాలనగా దేవుడు దేనికి శిల్పియో నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచు ఉండెను. 11వ వచనంలో చూస్తాం, విశ్వాసమును బట్టి 13వ వచనంలో చూస్తాం, వీరందరూ ఆ వాగ్దానముల ఫలము అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి పొందారు. కాబట్టి ఒకవేళ ధనము లేకపోయినా, ఉద్యోగం లేకపోయినా, స్థలము లేకపోయినా, ఇల్లు లేకపోయినా, తినడానికి తిండి లేకపోయినా, ఏది ఏమైనా సరే మనం నమ్ముకున్నటువంటి దేవుడు కేవలం ఈ భూమి మీద మనకు ఉండే ఆశీర్వాదాల కొరకు కాదు. మనం నమ్ముకున్నటువంటి దేవుడు ఆ నిత్యత్వములో ఆ నిత్యమైనటువంటి ఆశీర్వాదాల కొరకు, లేకపోతే ఆ రాబోయేటువంటి పరలోక రాజ్యము కొరకు అనే విషయాన్ని జ్ఞాపం చేస్తున్నాడు దేవుడు ఈరోజు. దయచేసి మనం యూ డోంట్ బి డిసీవ్డ్ బై ద పొజిషన్ యు ఆర్ హోల్డింగ్. నీకేదైతే స్థానం ఉందో, లేకపోతే నీకేదైతే పరిస్థితులు ఉన్నాయో దాన్ని బట్టి నేను బాగా ఉన్నాను, ఐఎమ్ రైట్ విత్ గాడ్ అని అనుకోవద్దు. నేను దేవునితో బాగా ఉన్నాను కాబట్టి దేవుడు ఇది ఎంత ఇచ్చాడండి. ఒక బ్రదర్ ఉన్నాడు, ఆయన అంటాడు, బ్రదర్ నేను గనక తప్పు చేసి ఉంటే దేవుడు ఎంత ఆశీర్వదిస్తాడా?
కార్లు ఇచ్చాడు, బిల్డింగ్లు ఇచ్చాడు, ఎస్టేట్లు ఇచ్చాడు. దేవుడు అలా చూస్తాడా? మరి లాజరు ఏం తప్పు చేశాడు? తప్పు చేయలేదు కదా. అంటే ఆయన నీతిమంతుడే కదా. లాజరు ఎలా చెప్పగలుగుతున్నావు? చనిపోయిన తర్వాత ఆయన ఎక్కడున్నాడు? పరలోకంలో ఉన్నాడు, అబ్రహాం దగ్గర ఉన్నాడు. ధనవంతుడు ప్రతిరోజు సుఖాన్ని అనుభవిస్తూ వచ్చాడు. మా పిల్లలతో ఆడుకోమాకండి కొంచెం. ధనవంతుడు ఎలా ఉన్నాడు? ప్రతిరోజు సుఖాన్ని అనుభవించాడు. ఎలాగ అనిపిస్తామంటే యాజ్ ఇఫ్ ద రిచ్ మ్యాన్ ఈజ్ వెరీ రైచియస్ దాన్ లాజరస్. లాజరు కంటే ఆ ధనవంతుడు చాలా నీతిమంతుడుగా, చాలా మంచోడు కాబట్టి అట్లాంటి సుఖాన్ని అనుభవిస్తున్నాడు అన్నట్టుగా ఉంది కదా. కానీ లాజరు చనిపోయినప్పుడు ఆయన పరలోకానికి వెళ్ళాడు, ధనవంతుడు చనిపోయినప్పుడు నరకానికి వెళ్ళాడు. అయితే మరి ఇప్పుడు దేన్ని బట్టి నేను బేరీజు వేసుకోవాలి? నేను నీతిమంతున్నా కాదా అని దేన్ని బట్టి బేరీజు వేసుకోవాలి? భౌతికంగా ఉన్నటువంటి ఆశీర్వాదాలను బట్టా కాదు. దేన్ని బట్టి అనంటే మనం నమ్ముకున్నటువంటి ఆ దేవునిని బట్టి మనము బేరీజు వేసుకోవాలి. నేను ఇప్పుడు స్ట్రాంగ్గా చెప్పగలను, నేను నీతిమంతుడిగా తీర్చబడ్డాను. ఆ నీతి నాది కాదు, నా క్రియల మూలంగా వచ్చింది కాదు, లేకపోతే నేను అది ఇది చేసి సంపాదించింది కాదు. దేవుడు తన కనికరాన్ని బట్టి, తన కృపను బట్టి నేను పాపాలు ఒప్పుకోగానే ఆయన నా పాపాలు క్షమించి నన్ను న్యాయబద్ధంగా ఆయన నీతిమంతుడిగా చేశాడు. ఎస్, ఐఎమ్ రైచియస్, నేను నీతిమంతుడిని. అందుకే ఈ ప్రశ్న అడిగాను ప్రారంభంలో. రక్షణ అనుభవం ఎవరికైతే ఉన్నదో వారు నీతిమంతులే. డౌట్ ఉందా? నిశ్చయం చేసుకోవాలి. రక్షణ పొందామా లేదా నిశ్చయపరచుకోవాలి. మనం నీతిమంతులు అని చెప్పుకునే ధైర్యం మనకు ఉండాలి. ఎవరికి? అందరికి కాదు. ఎవరైతే రక్షణ పొందారో, ఎవరైతే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క రక్తంలో కడగబడ్డారో, వారి యొక్క పాప జీవితాన్ని విడిచిపెట్టారో, క్షమించబడ్డారో వారు మాత్రమే, వారి గురించి నేను చెప్తుంది. కాబట్టి భౌతికపరమైనటువంటి ఆశీర్వాదాన్ని బట్టి మనము ఈ యొక్క నీతిని, లేకపోతే రక్షణని, లేకపోతే దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనము బేరీజు వేయకూడదు. అబ్రహాము యొక్క జీవితంలో మనం ఏం చూసాము అనంటే, అబ్రహాము తను చూడకనే దేవుని నమ్మాడు. విశ్వాసం అన్నది అదృశ్యమైన వాటిని నమ్మేది. ఎక్కడుందా మాట? ఎవరైనా సహాయం చేయండి. 11వ అధ్యాయంలోనే ఉంది, హెబ్రీ 11 మొదటి వచనం. విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును, అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువునై ఉన్నది. కాబట్టి మనం నీతిమంతులుగా చేయబడాలి అనంటే మనకు విశ్వాసం ఉండాలి. ఆ విశ్వాసం ఏంటి అనంటే అది మళ్ళీ అదేదో మన మన యొక్క కష్టమో మన యొక్క నష్టమో కాదు. ఆ విశ్వాసం ఏంటి అనంటే అది ఎలా ఉంటుంది అనంటే ఇట్ రీచెస్ అవుట్. ఒక చెయ్యిలాగా ఇలాగ తీసుకొని దేవుని యొక్క ఆ యొక్క వరాన్ని, ఆ నీతి అనే వరాన్ని తీసుకునేదే విశ్వాసం. మనము దేనినైతే మనం చూడలేకపోతున్నామో దానిని ఉన్నది అన్నట్లుగా మనము నమ్మి ముందుకు వెళ్ళేదే విశ్వాసం. అలాంటి విశ్వాసమే విశ్వాసము, లేకపోతే మనుషుల మీద మనం పెట్టుకున్నటువంటి విశ్వాస నమ్మకాలు అవి మనలను నీతిమంతులుగా చేయవు. దేవుని మీద పెట్టుకున్నటువంటి విశ్వాసమే మనలను నీతిమంతులుగా చేస్తుంది. ఆ రీతిగా మనము నీతిమంతులుగా చేయబడ్డాం. నీతిమంతులుగా చేయబడినటువంటి మనము రెండవ స్టెప్ ఏంటి అనంటే, రక్షణలో రెండవ స్టెప్ ఏంటి అనంటే శాంక్టిఫై చేయబడతా ఉన్నాం, పరిశుద్ధపరచబడతా ఉన్నాం. మొట్టమొదటిగా నీతిమంతులుగా చేయబడ్డాం, రెండవదిగా పరిశుద్ధపరచబడుతూ ఉన్నాము. ఈ పరిశుద్ధపరచబడటం అనేది ప్రతి నిత్యము జరిగేటువంటి క్రియ, ప్రతిరోజు జరిగేటువంటి క్రియ. మనం చనిపోయిన దాకా ఈ ప్రక్రియ జరుగుతూనే ఉంటుంది.
నీతిమంతులుగా చేయబడ్డాం. ఆ తర్వాత పరిశుద్ధపరచబడడం అనేది అది ప్రోగ్రెసివ్. ప్రతి దినము మనం పరిశుద్ధపరచబడుతూ అతి పరిశుద్ధతలోనికి మనము వెళ్తూ ఉంటాం. ఒకానొక పాయింట్లో మనము ఆ యొక్క పరిశుద్ధతను కంప్లీట్ చేసుకుంటాము. కంప్లీట్ చేసుకోగానే మనము మహిమపరచబడతాం. అది దేవుని యొక్క ఉద్దేశం. అబ్రహాముకి ధర్మశాస్త్రం లేకపోయినా ఈ ప్రాసెస్ గుండా వెళ్ళాడు. అబ్రహాము రక్షణ పొందాడు. పాత నిబంధనలో కూడా అబ్రహాము రక్షణ పొందాడు. పాత నిబంధనలో కూడా మరి ఆ యొక్క రక్షణ అనుభవం ఈ రీతిగానే ఉంటుంది. దావీదు కూడా చెప్తా ఉన్నాడు, తన క్రియలను బట్టి నీతిమంతులుగా తీర్చబడకుండా దేవుని యొక్క కృపను బట్టి మనము నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. అట్టివారు ధన్యులని దావీదు కూడా చెప్తా ఉన్నాడు. శాంక్టిఫై అయిన తర్వాత మనము గ్లోరిఫై అవుతాం. మొట్టమొదటిది నీతిమంతులుగా చేయబడుతున్నాం, పరిశుద్ధపరచబడుతున్నాం, మహింపరచబడుతూ ఉన్నాం. తర్వాత క్రొత్త నిబంధనలో ఒక భాగం చూద్దాము. 5 minutesలో క్లోజ్ చేస్తాను. దయచేసి ఆ విషయాన్ని కూడా చూసుకొని క్లోజ్ చేద్దాం. లూకా సువార్త 9 నుంచి 11 వచనాలు బిగ్గరగా చదవండి. చాలా మంచి ఉపమానం ఇది. యేసు ప్రభు చెప్తా ఉన్నాడు ఎవరికి అనంటే, తమను తామే నీతిమంతులుగా అనుకుంటున్నారు కొంతమంది. మాకంటే నీతిమంతులు లేరు అని అనుకుంటున్నారు. ఇది నేను చూస్తూ ఉన్నాను. ఏంటో కానీ అంటే జనరల్గా అనిపిస్తుందేమో, ప్రతి ఒక్కరికి అలా అనిపించిదేమో, నేనే మంచోడిని అని అనిపిస్తుందా? మనం అనుకుంటాం కదా, నాకంటే మంచోడు లేడు అనుకుంటామా లేదా? ప్రాక్టికల్ క్వశ్చన్ అండి. మన హృదయంలో అనిపించిద్దా లేదా? నాకంటే మంచోడు లేడు ఖచ్చితంగా అనుకుంటాం. అట్లనే ఇక్కడ ఆ పరిసైడు కూడా వాస్తవానికి ఒక పరిసైడే కాదు, యేసు ప్రభు సమయంలో ఉన్నప్పుడు ఈ పరిసైలు, శాస్త్రులు వీళ్ళందరి బాధ అదే. వాళ్ళను వాళ్ళు ఎలా చూపించుకున్నారు అని అంటే, చాలా నీతిమంతులు, చాలా అసలు మమ్మల్ని దాటిపోలేరు. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. తమ్ముడు ఇది లైవా? కాదు, లైవ్ కాదు కదా, లైవ్. సరే, ఒక సంఘంలో 2 కుటుంబాలు ఉన్నాయి అనుకుంటా. ఆయన ఏం చెప్తున్నాడు, దేవా నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులైన ఇతర మనుషుల వలె కాక, అలాగనే ఈ సుంకర్లాగా కూడా కాకుండా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. వారానికి 2 మార్లు ఉపవాసం ఉంటాను. నా సంపాదన అంతటిలో నీ యొక్క భాగాన్ని చెల్లిస్తాను అని తనలో తాను ప్రార్థన చేస్తూ ఉన్నాడు. చూడండి, మంచి విషయాలే కదా. ఆయన దొంగతనం చేయడంట, మంచోడే. వ్యభిచారం చేయడు, మంచోడు. అబద్ధం చెప్పడు, చాలా మంచోడు. 10వ వంతు తీసుకొని వస్తున్నాడు. వాళ్ళు ఇంత మంచోడు ఉంటాడా ఈ రోజుల్లో? వాస్తవానికి పరిసైడే కదా మంచోడు. సుంకరేమని ప్రార్థన చేస్తూ ఉన్నాడు చూడండి, 13వ వచనంలో. అయితే సుంకరి దూరముగా నిలుచుండి
ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనొచ్చు. సుంకరి ఆయన ప్రార్థన ఎలా చేస్తున్నాడంటే దేవుని మందిరానికి దూరంగా నిలబడ్డాడు. ఆకాశం వైపు ఇట్లా కన్నులెత్తడానికి కూడా ఆయనకి ధైర్యం చాలటం లేదు. తనలో ఉన్నటువంటి పాపపు ఆ యొక్క గుర్తు తనని నమిలివేస్తూ ఉంది, తనని ఇబ్బంది పెడతా ఉంది. ఆ దోష ఆరోపణ చేత తను కృంగిపోతా ఉన్నాడు. ఒక పక్కన చూస్తే పరిసయుడేమో చాలా మంచి విషయాలు చెప్తా ఉన్నాడు. ఈ వ్యక్తి ఏమో చెప్పుకోవడానికి ఏమీ లేదు, ఉన్న విషయాన్ని చెప్పేశాడు. దేవా, ఆకాశం వైపు కన్నులెత్తడానికి నాకు ధైర్యం చాలటం లేదు అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇంకో మాట ఏమన్నాడనంటే, రొమ్ము కొట్టుకొనుచు దేవా పాపినైన నన్ను కరుణించు అన్నాడు. తర్వాత వచనాన్ని చదవకుండా ఈ రెండు వ్యక్తులను కనుక మనం గమనిస్తే మనమైతే ఏమని అంటామనంటే, పరిసయుడే మంచోడు, సుంకరి ఆయన ఒప్పుకున్నాడు కదా చెడ్డోడని చెప్పేస్తాం. పరిసయుడు మంచోడు, సుంకరి చెడ్డోడు. దేవుడు ఎవరిని నీతిమంతుడిగా తీర్చాడు నెక్స్ట్ చూస్తాం. 14వ వచనం, అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళినని మీతో చెప్పుచున్నాను. తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడిననియు, తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడిననియు చెప్పాను. నిజంగా ఈ ప్రార్థన సుంకరి చేసినటువంటి ప్రార్థనే కదా మనం కూడా చేసేది. మనం రక్షించబడినప్పుడు ఈ ప్రార్థనే కదా మనం చేసింది. దేవా పాపిని నన్ను కరుణించు, నన్ను నా యొక్క పాపాలన్నింటినీ క్షమించు, నన్ను రక్షించు అని ప్రార్థన చేశాము. దేవుడు మనల్ని నీతిమంతులుగా చేశాడు. దేవుడు మనల్ని నీతిమంతులుగా డిక్లేర్ చేశాడు. ఇట్ ఈస్ నాట్ సంబడి హూ మేడ్ us రైట్ విత్ గాడ్, ఇట్ ఈస్ గాడ్ హిమ్సెల్ఫ్ మేడ్ us రైట్ విత్ గాడ్. రైచియస్నెస్ అంటే ఏంటి అని అంటే, నీతి అని అంటే ఏంటి అని అంటే, టు బి రైట్ విత్ గాడ్. దేవునితో మనము సరి చేయబడటము, దేవునితో మనము సరైనటువంటి సంబంధంలో ఉండటము, దేవునితో మన ఆ యొక్క సంబంధాన్ని బాగు చేయబడటము. మనం ఆ రీతిగా జస్టిఫై చేయబడ్డాం, మనం ఆ రీతిగా నీతిమంతులుగా తీర్చబడ్డాం. పాపులమే, పాపాలు ఒప్పుకున్నాము, పాపాలు క్షమించబడినాయి. దేవుడు మనలను నీతిమంతులుగా చేశాడు. మన క్రియలను బట్టి కాదు, మన యొక్క మంచితనాన్ని బట్టి కాదు, మన యొక్క యోగ్యతను బట్టి కాదు, మనలో ఉన్నటువంటి ఆ ఖ్యాతిని బట్టో, లేకపోతే డబ్బును బట్టో, లేకపోతే మంచితనాన్ని బట్టి, దేని బట్టి కాదు, కానీ మనం వేసినటువంటి కేకను బట్టి, ప్రభువా పాపినైనటువంటి నన్ను క్షమించు అన్నప్పుడు దేవుడు మనల్ని క్షమించి నీతిమంతులుగా చేశాడు. పాపినైనటువంటి నన్ను క్షమించు అన్నప్పుడు మనం ఏం చేస్తున్నామనంటే దేవుణ్ణి నమ్ముతా ఉన్నాం. దేవుడు తన యొక్క అధికారం చేత మన పాపములు క్షమించగలడనే ఆ విషయాన్ని నమ్ముతా ఉన్నాం. పాపాలు క్షమించే అధికారం ఎవరికి ఉంది? ఎవరైనా పోలీసు వాళ్ళు మన పాపాలు క్షమించగలరా? మన తల్లిదండ్రులు మన పాపాలు క్షమించగలరా? మన స్నేహితులు, మన సహోదరులు సహోదరులు మన పాపాలను క్షమించగలరా? నో. దేవుడే ఆ యొక్క పాపాన్ని క్షమించగలడు. ఆ యొక్క అధికారం కేవలం ఆయనకే ఉంది. అది నేను నమ్ముతున్నాను. అందుకే మనం నీతిమంతులుగా చేయబడుతున్నాం. యెషయా గ్రంథంలో ఒక మాట చదువుకుందాం. చివరిగా యెషయా గ్రంథము 43వ అధ్యాయంలో 22 నుంచి చదువుతాను. యాకోబు, నీవు నాకు మొరపెట్టట్లేదు. ఇశ్రాయేలు, నన్ను గూర్చి నీవు విసికితివి కదా. దహన బలులుగా గొర్రెమేకల పిల్లలను నా ఎద్దుకు తేలేదు. నీ బలుల చేత నన్ను గణపరచలేదు. నైవేద్యములు చేయవలనని నేను నిన్ను బలవంత పెట్టలేదు. ధూపం వేయవలనని నేను నిన్ను విసిగింపలేదు. నా నిమిత్తము సువాసన గల లవంగపు చెక్కను నీవు రోకలిచ్చి కొనలేదు. నీ బలి పశువుల క్రొవ్వు చేత నన్ను తృప్తిపరచలేదు, సరే కదా. నీ పాపముల చేత నన్ను విసిగించితివి, నీ దోషముల చేత నన్ను ఆయాస పెట్టితివి. కానీ 25వ వచనంలో ఆయన చెప్తూ ఉన్నాడు, నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను. నేను నీ పాపములను జ్ఞాపకము చేసుకొనను. నా జ్ఞాపకము చేయము, మనము కూడి వాదింతము. నీవు నీతిమంతుడుగా తీర్చబడినట్లు నీ వాద్యమును వివరించుము. ఈరోజు మనము పరిశీలన చేసుకోవాలి. ఏంటి అని అంటే,
మనము నీతిమంతులుగా చేయబడ్డామా లేదా? ఫస్ట్ అది లెట్ us మేక్ ఇట్ ష్యూర్, లెట్ us ఎన్ష్యూర్ దట్ ఆర్ వి రైచియస్ బిఫోర్ గాడ్. దేవుని ఎదుట మనము నీతిమంతులమా కాదా? ఫస్ట్ అది క్లియర్ చేసుకుందామా? ఆ తర్వాత నీతిమంతులుగా చేయబడినటువంటి తర్వాత పరిశుద్ధతలో మనము ఎదుగుతున్నామా లేదా? లెట్ us ఎన్ష్యూర్. ఆ తర్వాత మహిమ రాబోతూ ఉంది. మనం పరిశీలన చేసుకుందాము. చాలామంది ఇందాక అనుమానంగా చేతులు ఎత్తారు. లెట్ us యు మేక్ ష్యూర్, యు కన్ఫర్మ్. నీతిమంతులు ఉన్నారంటే కొంతమందికి డౌట్ వచ్చింది. ఎస్, వి ఆర్ రైచియస్, వి ఆర్ మేడ్ రైట్ విత్ గాడ్ వెన్ యు ఆర్ సేవ్డ్. నీవు రక్షించబడినప్పుడు నీవు నీతిమంతుడిగా చేయబడ్డావు. నేను నీతిమంతుడిగా చేయబడ్డాను, నో డౌట్. లెట్ us మేక్ ష్యూర్. పరిశీలించుకుందాము. మరొక చిన్న వాక్యాన్ని చదువుకొని మనము బలలో ప్రవేశం చేస్తాం. 1 కొరింథీ 11వ అధ్యాయము 23 నుంచి 29 వచనాలు చదువుదాం. నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభు వలన పొందితిని. ప్రభువైన యేసు తాను అప్పగింపడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలనైన క్రొత్త నిబంధన, మీరు దీనిలో ఉంది త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీన్ని చేయడని చెప్పాను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడెల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో, లేక ఆయన పాత్రలోనిది త్రాగునో, వాడు ప్రభు యొక్క శరీరం గూర్చి రక్తం గూర్చి అపరాధి అగును. 28. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకోవలను, అలా చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలో నుండి త్రాగవలను. 29. ప్రభు శరీరమును వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. నీతిమంతులంగా చేయబడినటువంటి వారు ఎవరైతే ఉన్నారో, యు ఆర్ వెల్కమ్డ్ టు పార్టిసిపేట్ ఇన్ ద టేబుల్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క బలలో పాలిపంపులు పొందడానికి మనకు ఆహ్వానము ఉంది. కాబట్టి మనం పరిశీలించుకుందాం. దేవుని ఎదుట మనము సరిగా ఉన్నామా లేదా? దేవునితో మనం సంబంధం కలిగి ఉన్నామా లేదా? ఒకవేళ పడిపోయామనుకోండి, ఏం చేద్దాం? అట్లనే ఉందామా? పడిపోయిన స్థితిలోనే ఉందామా? నో. నీతిమంతుడు పలుమార్లు పడినను తిరిగి లేచును. మనం లేవాలి, తిరిగి ఆయన వైపు తిరగాలి, ప్రభువా నన్ను క్షమించమని వేడాలి. ఆయన బలలో మనం పాల్పంపులు పొందటం ద్వారా ఆయన యొక్క పునరుద్ధాన శక్తిని మనము పొందుకొని ఆత్మీయంగా అంతకంతకు మనము బలపరచబడతాం. దేవుడు ఈ యొక్క వాక్య భాగాన్ని దీవించును.